ఎప్పుడు ఒకేలాగా తిని బోర్ కొట్టేసిందా? అయితే ఇలాగా లివర్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనము వేడి పెనుములో మంట తక్కువలో పెట్టుకొని మంట పెట్టి అందులో డ్రై రోస్ట్ చేసుకుంటూ రావాలి అన్నమాట. ఇలాగా మనము ఆనియన్స్ వేయించుకుంటూ వచ్చి మనం లివర్ ముక్కలు నీట్గా కడిగి పెట్టుకొని ఆ లివర్ ముక్కలు నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత ఇక్కడ ఆనియన్లోకి మనం ఒక టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా కడిగి పెట్టుకొని అందులో మనం ఈ ఫ్రై చేస్తున్నాం కదా అందులో వేసి దాన్ని కూడా ఒక 20 నిమిషాల పాటు వేయించుకుంటూ పోవాలి. అంటే ఈ లివర్ ముక్కల్లో కొంచెం వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటరు మనము కడిగేసుకుంటూ మనం ఆ వాటర్ని దాంట్లో ఇంకిపోయే వరకు వేయించుకుంటూ పోవాలి. వేయించుకుంటూ పోయాక చివరి లివర్ ముక్కల్ని మనం ఇలా వాటర్ లెవెల్ కరిగిపోయే వరకు, అంటే వాటర్ ఇంకిపోయే వరకు మనం వేయించుకుంటూ పోవాలి 20 నిమిషాలు. తర్వాత దీనికి రుచికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అనమాట. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాగా నా ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి, ధనియాల పొడి అండ్ కొంచెం మిరప్పొడి, వీలైతే పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే వేయలేదు, అందుకే నేను వేయలేదు. ఇంకొంచెం పెప్పర్ పొడి కూడా వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా వేయించుకుంటూ పోవాలి. చివరిగా అయితే ఇలా వస్తుంది అనమాట. మనకి చపాతీలోకి సరిపోయేట్లా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా